Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is new mercies every morning. New mercies every morning. The text is from the book of Lamentations, chapter 3, verse 22. విలాప వాక్యమును 3వ అధ్యాయం 22వ వచనం. న్యూ మర్సీస్ ఎవ్రీ డే. ప్రతిదినము నూతనమైన కృపలు. యెహోవా కృపగలవాడు, ఆయనకు వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మన నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది. న్యూ మర్సీస్ ఎవ్రీ మార్నింగ్. It is the Lord's mercies that we are not consumed, because His compassions fail not. అనుదిన వాత్సల్యత నూతనంగా పుట్టుతుంది కాబట్టి మన నిర్మూలన కాకున్న వారం. Signify that despite human sin, disobedience, and severe suffering, God's steadfast love and mercy is available to believers. So His mercy prevents total destruction despite our human sin. పాపంలో పడి ఉన్న మానవుడు అవిధేయత చూపించిన దేవునికి వాత్సల్యత నిలుచుంది కాబట్టి ఆయన కృప, హిస్ మర్సీ ప్రివెంట్స్ టోటల్ డిస్ట్రక్షన్. వినాశనాన్ని ఆయన యొక్క కృప అనేది, లవింగ్ కైండ్నెస్ అనేది ఏం చేస్తున్నగా భద్రపరుస్తున్నది, కాపాడుతున్నది. It highlights God's faithfulness as a source of hope, even in dark circumstances. Promises a divine compassion and renewal daily. దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఈ వచనం సూచిస్తున్నది. It gives a source of hope, even in dark circumstances. చీకటి సమయంలో కూడా we have a hope, ఒక నిరీక్షణ ఉన్నది. ఎందుకనగా డివైన్ ప్రొటెక్షన్ రెన్యూస్ us daily. దేవుని సంరక్షణ దినదినం కూడా మన నూతన పరుస్తూ ఉన్నది. అన్ఫెయిలింగ్ కంపాషన్. Besides that, God's love is dependable, is enduring, not based on human merit. మన యొక్క మెరిట్స్ బట్టి ఆయన కృప ఆధారపడలేదు, కానీ ఆయన కృప బాహుల్యం అని ఎంత గొప్పదిగా మనం చూస్తున్నాం. God's love is dependable. ఆయన కృప ఆధారపడవచ్చు. His mercy, ఆయన కృప కనికరం మన మీద ఉన్నాయి కాదు. We not consumed. In case even amidst judgment, God preserves a remnant due to His mercy. శేషించిన ప్రజలను ఆయన కృప కాపాడుతూ ఉన్న సత్యాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. Constant renewal, new every morning, so that God's grace and compassions are freshly available, sustains individuals through daily challenges. ప్రతిదిన ఎదురే సవాళ్ళలో ఆయన కృప మనం బలపరుస్తున్నది, సహాయం చేస్తుంది. హోప్ ఇన్ సఫరింగ్. సో గాడ్స్ క్యారెక్టర్ బ్రింగ్స్ us hope. దేవుని యొక్క సౌశీలము మనకు నిరీక్షణ కలిగిస్తున్నది. ఎంత భయంకర స్థితిలో ఉన్నా కూడా we are not consumed because of His mercies. అనుదినం వాత్సల్యత నూతనముగా పుట్టుతున్నది కాబట్టి మన ఈ స్థితిగతులు ఉన్నా, దూరంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మన దూరం చేయలేదు, నిర్మూలన చేయలేదు, బికాస్ ఆఫ్ హిస్ టెండర్ మర్సీస్.
అందుకే దేవుని స్తోత్ర చెల్లిస్తాం, ప్రార్థన చేసుకొస్తాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందన స్తోత్రాలు తండ్రి. అందిన వాత్సల్యత నూతనంగా పుట్టుతుంది కాబట్టి నిర్మూలన కాలేదు. దినదినము నూతన పరుస్తున్న దేవ, మీ కృపల చేత నూతన పరుస్తున్న దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా కనికరాలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడై ఉండును కాక.